హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే రాజమండ్రిలో ఉన్న హర్ష రెనాల్ట్ షోరూంలో అయితే ఉన్నాను. అండ్ ఈ షోరూమ్ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ డేస్లో రెనాల్ట్ డస్టర్లో అడ్వెంచర్ వేరియంట్ అని చెప్పి ఒకటైతే యాడ్ చేశారు. ఈ రెనాల్ట్ డస్టర్లో అడ్వెంచర్ వేరియంట్లో అసలు ఏముంది, మిగతా వాటికి దీనికి చేంజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ బయట కనబడుతున్నవన్నీ కూడా డస్టర్లో, అంటే ఇవి అడ్వెంచర్ వెర్షన్ కాదు. అడ్వెంచర్లో మేజర్ చేంజెస్ అయితే ఏముండదు. ఒకవేళ మీకు డస్టర్లో అసలు వేరియంట్స్ ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూడాలనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేశాను, వాటిలో మీరైతే చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి రెనాల్ట్ డస్టర్లో అడ్వెంచర్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది టోటల్ బ్లాక్ కలర్. అండ్ కలర్స్ గురించి చూసుకుంటే కనుక టోటల్గా 10 కలర్ ఆప్షన్స్లో ఈ రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ వేరియంట్ అయితే ఉంటుంది. అంటే 6 అనేది మనకి మోనోటోన్ కలర్స్ వస్తాయి, తర్వాత 4 డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మనకి ఎల్ఈడి లైట్ సెటప్ అయితే వస్తుంది, అలాగే సిగ్నల్ ల్యాంప్స్ ఇదే సేమ్ డిఆర్ఎల్ అనమాట. అండ్ ఫ్రంట్ డస్టర్ బ్యాడ్జింగ్ కూడా సేమ్, అంటే నార్మల్ డస్టర్లో పోల్చుకున్నా సరే దీంట్లో ఈ ఫ్రంట్ డిజైన్లో ఓవర్గా చేంజెస్ అయితే ఏం లేవు. బట్ మెయిన్గా చేంజెస్ వచ్చేటప్పటికి ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నార్మల్ డస్టర్లో ఐకానిక్ ఎడిషన్ టాప్ ఎండ్లో అలా వస్తుంది కదా, బట్ దీంట్లో ఏంటంటే జియోగ్రఫికల్ కోఆర్డినేట్ అయితే ఇచ్చారు. ఇది లేకి సంబంధించింది, ఆల్మోస్ట్ మనకి కార్దుంగ్ల ఏరియా రిలేటెడ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే దీంతో పాటు ఒక బ్యాడ్జింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ రెనాల్ట్ లోగో, ఇంకా దీంట్లో డోర్స్ ఓపెనింగ్ చూసుకున్నా సరే మనకి ఫ్రంట్ అనేది ఆల్మోస్ట్ 90 డిగ్రీ వరకు ఓపెనింగ్ ఉంది, బ్యాక్ సైడ్ మనకి ఆల్మోస్ట్ 80 డిగ్రీ వరకు ఓపెనింగ్ ఉంది. అండ్ ఇక్కడ స్పేస్ ఎక్కువ వలన ఈజీగా లోపలికి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు. ఏబిఎస్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలాగే ఈఎస్పి ఉంటుంది, అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా వస్తాయి. ఇంట్లో వీల్స్ గురించి చూసుకున్నా సరే 225/60 R17 వస్తాయి. ఎల్ఐ వీల్స్, ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ వచ్చింది. అండ్ ఇది ఆటోమేటిక్ వేరియంట్, దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే వస్తుంది. ఇంకా ఈ సైడ్ చూసుకున్నా సరే ఇక్కడ కూడా మనకి స్టిక్కరింగ్ అంతా కూడా టోటల్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా లేకి సంబంధించిన జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నా 50 లీటర్లు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం ఓవరాల్గా ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి చేంజెస్ అయితే ఏం లేవు. పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి, రివర్స్ కెమెరా వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ కూడా దీంట్లో పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. ఈ సైడ్ కూడా ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో ఈ ఫ్రంట్ కూడా ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. ఫ్రంట్ బానెట్ చూసుకున్నా సరే హైడ్రాలిక్ లిఫ్టింగ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ అడ్వెంచర్ వెర్షన్లో చూసుకుంటే మనకి 1 లీటర్ టర్బో ఉంది, అలాగే 1.3 లీటర్ టర్బో ఉంది. అండ్ 1.3 లీటర్లో మనకి డీసీటీ ఆటోమేటిక్ వెర్షన్ కూడా వస్తుంది. 1 లీటర్లో మాత్రం ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. సో ఇంజన్ సైడ్ మనకి మెకానికల్ చేంజెస్ అవి అయితే ఈ అడ్వెంచర్ వేరియంట్లో ఏం లేవు. సేమ్ ఇంజన్ అనమాట, మనం డస్టర్లో పాత వీడియోలో ఏదైతే చూసామో సేమ్ అదే. ఒకవేళ మీకు డీటెయిల్గా వేరియంట్స్ గురించి కానీ ఏ వేరియంట్లో ఏమొస్తుంది అనేది తెలియాలంటే కనుక ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చెక్ చేయొచ్చు. ఇంకా లోపల సీటింగ్ చూసుకున్నా సరే దీంట్లో చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే సెంట్రల్లో ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్, అలాగే మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఉంది. ఏసీ వెంట్, అలాగే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే దీంతో పాటు ఉన్నాయి. 3 మెంబర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా దీంట్లో కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటాయి. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్లో ఈవెన్ మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఐసోఫిక్స్ అంటే చైల్డ్ సీట్స్ మనం దీంతో పాటు యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. పార్సిల్ ట్రే కూడా దీంతో పాటు ఉంది. అండ్ అలాగే దీంట్లో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వస్తుంది. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఈవెన్ మనం కీతో ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను. దీంట్లో కీ వచ్చేటప్పటికి ఈ టైప్లో ఉంది. సో ఈ టైప్లో టెయిల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో బూట్ స్పేస్ చూసుకున్న 600 లీటర్స్ అనేది టోటల్ బూట్ స్పేస్ ఉంటుంది. బట్ దీంట్లో స్పేర్ వీల్ అయితే రాదు, పంచర్ కిట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్స్కి కూడా ఇది ఒకటి అప్డేట్ అయితే ఇస్తున్నారు, స్పేర్ వీల్ అయితే రిమూవ్ చేస్తున్నారు. అండ్ క్లోజ్ చేసుకోవాలన్నా మనం ఇక్కడి నుంచి అయితే ఆటోమేటిక్ క్లోజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అండ్ రేర్లో డిఫాగర్ వచ్చింది, వైపర్ వచ్చింది, వాషర్ వచ్చింది, అండ్ హైమౌంట్ స్టాప్ ల్యాంప్, అలాగే ఇన్బిల్ట్ దీంతో పాటు స్పాయిలర్ అయితే కలిపి వచ్చింది. రూఫ్ రైల్స్ చూసుకున్నా సరే దీంట్లో ఫంక్షనల్ రూఫ్ రైల్స్ వస్తాయి. 50 kg వరకు వెయిట్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ అయితే టోటల్గా క్లోజ్ అయ్యాయి కదా, ఈవెన్ ఇక్కడ సన్ రూఫ్ కూడా టోటల్ క్లోజ్ అవుతుంది చూడండి. సో మనం లాక్ చేసిన తర్వాత ఈ లాక్ బటన్ పట్టుకుని ఉన్నామంటే కనుక ఆటోమేటిక్ అన్నీ క్లోజ్ అవుతాయి. అండ్ 4 విండోస్ కూడా యాంటీ పించ్ ప్రొటెక్షన్తో వస్తాయి. అండ్ అలాగే మనము ఈ అన్లాక్ బటన్ ఉంది కదా, అన్లాక్ బటన్ ఇలా నొక్కి పట్టుకున్నాం అనుకోండి, సో ఇది అన్లాక్ అవుతుంది. అలాగే 4 విండోస్ కూడా టోటల్ అన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ ఇంకోసారి ఇలాగా ప్రెస్ చేసి పట్టుకుంటే
ఇక్కడ చూస్తున్నారు కదా, సన్ రూఫ్ కూడా టోటల్ ఓపెన్ అయింది. విత్ కీ తోటే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఈ అడ్వెంచర్ వేరియంట్లో 360 కెమెరా అయితే రాదు. మనకి నార్మల్ వేరియంట్స్లో మనకి టాప్ ఎండ్కి వెళ్ళేటప్పటికి 360 కెమెరా వస్తుంది కదా, అలాగే ఈ అడ్వెంచర్ వేరియంట్లో అడాస్ కూడా రాదు. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర చూసుకున్నా సరే మనకి మొత్తం పవర్ విండో కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ స్పేస్ని అయితే చాలా బాగా యూటిలైజ్ చేశారు. ఇంకా డ్రైవర్ సైడ్ దీంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వచ్చింది. అండ్ దీంట్లో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్ సెటప్ అయితే ఉంటుంది. ఇంకా లోపల కూర్చున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే వైడ్ సీట్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాట్స్ చూసుకున్నా సరే అడ్వెంచర్ వేరియంట్లో దానికి తగ్గట్టుగా మ్యాట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ షోరూంలో ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర ఈ డస్టర్ అడ్వెంచర్ వేరియంట్స్ అవి కొనుక్కునే వాళ్ళకి సీట్ కవర్స్ అనేది ప్రీమియం సీట్ కవర్స్ ఫిక్స్ చేసిస్తున్నారు ఫ్రీగా అనమాట. అండ్ డస్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి వీడియోస్లో ఒకలా ఉంటుంది, రియాలిటీలో ఒకలా ఉంటుంది. ఒకసారి రినాల్ట్ డస్టర్ కూడా మీరైతే చెక్ చేయండి. అది అడ్వెంచర్ వేరియంట్ కావచ్చు, లేదంటే నార్మల్ వేరియంట్ కావచ్చు. వీడియోలో చూసిన ఫీల్కి డైరెక్ట్గా చూసిన ఫీల్కి చాలా తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ, లేదంటే మీరు డ్రైవ్ చేసినప్పుడు ఆ ఫీల్ కానీ అదంతా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. 212mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఎటువంటి రోడ్స్లో అయినా సరే వెహికల్ని ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇంకా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత మెయిన్గా సీట్ కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కరెక్ట్గా నా కంటి పొజిషన్ నుంచి చూస్తున్నారు కదా, టోటల్గా బానెట్ వ్యూ అంతా కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి టోటల్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి ఉంది. అండ్ టచ్ స్క్రీన్ చూసుకున్నా సరే దీంట్లో 10.1 ఇంచ్ అయితే వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ అంటే డీసీటీ వేరియంట్ 6 స్పీడ్ డీసీటీ అయితే వస్తుంది కదా, సో దానికి సంబంధించి ఈవెన్ మాన్యువల్ కావాలన్నా సరే మాన్యువల్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 12V పవర్ సాకెట్ ఉంది, అలాగే సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ రిలేటెడ్ దీంట్లో మనకి డ్యూయల్ ఏసీ అయితే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్కి తగ్గట్టుగా రైట్ సైడ్కి తగ్గట్టుగా మనం అయితే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏసీ అనేది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా, స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ సెంటర్లో ఆర్మ్ రెస్ట్, దాని కింద కూడా స్పేస్ అయితే ఉంది. అండ్ గ్లో బాక్స్ స్పేస్ కూడా మాసి ఉంది. ఇంకా దీంతోపాటు ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టైర్ ప్రెషర్ చూపిస్తుంది, ఎక్కువ మానిటర్ ఉంది. నావిగేషన్ రిలేటెడ్ కూడా ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు. ఆయిల్ చేంజ్ ఇన్ 10,000 kilometers ఆర్ 12 months. సో ఇవి కూడా ఇండికేషన్ ఇక్కడ అయితే చూపిస్తుంది. అండ్ కన్సంప్షన్ చూపిస్తుంది km/L. అండ్ డిస్టెన్స్ టోటల్ ఓడో. అండ్ వాయిస్ రికగ్నిషన్కి, కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఇంక ఇక్కడ నుంచి మోడ్ సెట్ చేసుకోవడానికి ఉంది. ఈ మోడ్ స్పీడ్ లిమిటర్ సెలెక్టెడ్. అలాగే దీంట్లో క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి అయితే చేసుకోవడానికి ఉంది. సో క్రూజ్ కంట్రోల్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ లిమిటర్ కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హైలో చేసుకోవడానికి, స్పీడ్ హైలో చేసుకోవడానికి అయితే ఉంది. దీంట్లో మెయిన్గా మనకి 360 కెమెరా అయితే మిస్ అవుతుంది, అందుకని ఇక్కడక్కడ కూడా వీటికి కెమెరాస్ అవి ఏం లేవు. ఇంకా దీంట్లో ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే ఉంటుంది, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్యాడెల్ షిఫ్టర్స్ కూడా చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి దీంట్లో ప్యాడెల్ షిఫ్టర్స్ కూడా దీంతో పాటు అయితే వచ్చాయి. అండ్ రెనాల్ట్ లోగో కూడా ప్రీమియం ఉంది, పాత లోగోతో పోల్చుకున్న ఇది కొంచెం ప్రీమియం అయితే ఉంది. సో పైన చూసుకుంటే కనుక టోటల్గా మనకి సన్ రూఫ్ అయితే వచ్చింది, పెనరామిక్ సన్ రూఫ్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే బెజల్లెస్ ఆటో డిమ్ IRVM అయితే ఒకటి ఇచ్చారు. మెయిన్గా దీంట్లో స్పేస్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ రినాల్ట్ డస్టర్ అడ్వెంచర్ వేరియంట్ వచ్చేటప్పటికి ప్రైస్ 12,99,000 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే దానికి ఒక 2 to 3 lakh వరకు మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ తోటి మనకి నార్మల్గా డస్టర్ ఎడిషన్లో కావాలనుకుంటే ఇంకో 50,000 to 1 lakh వరకు ప్రైస్ ఎక్కువ అవుతుంది. బట్ అడ్వెంచర్ వేరియంట్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవే సేమ్ ఫీచర్స్ అడ్వెంచర్ వేరియంట్లో మీరు కనుక పర్చేస్ చేస్తే ఒక 50,000 వరకు మనకి తక్కువ ఉంటుంది. నార్మల్గా డస్టర్ వేరియంట్స్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. 360 కెమెరా ఇన్ రియాలిటీలో వాడే చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఎడాస్ ఫీచర్స్ కూడా వాడే చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రెండు ఫీచర్స్ లేకపోవడం వల్ల మీకు చాలా ప్రైస్ అయితే మిగులుతుంది అడ్వెంచర్ వేరియంట్లో. సో నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు ఈ రినాల్ట్ డస్టర్ ఫీల్ అనేది ఇన్ రియాలిటీలో తెలుస్తుంది. ఫైనల్గా ఈ రినాల్ట్ డస్టర్ అడ్వెంచర్ వేరియంట్ అనేది మీలో ఎంతమందికి నచ్చింది, మీ వ్యూస్ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ షోరూమ్కి సంబంధించిన టోటల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే రినాల్ట్ డస్టర్ వేరియంట్స్ రిలేటెడ్ ఏ వేరియంట్లో ఏమొస్తుంది అనేది డీటెయిల్డ్ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది.
అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రైట్ సేఫ్, టేక్ కేర్.